హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీ దీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, ఇక కాశీ దాసుని తీసుకొచ్చి దశరథ్కి శివనారాయణకి అసలు నిజం చెప్పేశాడు. ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా తెలుసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. పారిజాతం నాటకం బయటపడ్డ జ్యోత్స్న అసలు రంగు. అసలు దాస్ కనిపించకపోవడంతో జ్యోత్స్న ఆందోళన చెందుతుంటే పారిజాతం ఊహించని నిజం చెప్పింది. దాస్ని కార్తీక్ దీపులే కిడ్నాప్ చేశారే, ఒక ఇంట్లో దాచారు కూడా, నేను చూశాను అని పారిజాతం చెప్తుంది. అమ్మమ్మ నువ్వు పొరబడుతున్నావే, అసలు బావకి దాస్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది అని జ్యోత్స్న అంటుంది. అయితే పారిజాతం కోపంతో జ్యోత్స్నను లాగి పెట్టి ఒకటి కొడుతుంది. అబద్ధాలు చెప్పకు, వాడు నా కొడుకని నీకు తెలుసు కదే, ఆ కార్తీక్ గాడి వెనకాల వెళ్తే వాడు దాసున్న చోటుకి తీసుకెళ్ళాడు, నా కొడుకుని వాడు దాచిపెట్టి నాకే ఆశ చూపిస్తావా అని పారిజాతం మరోసారి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. మరోపక్క చూస్తే దీప చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కడుపులో ఉన్న బిడ్డని తానే చంపుకుంటుంది అనే బాధ దీపలో చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడే కాంచన వచ్చి, అసలు నువ్వు ఇలా అసలు కడుపుతో ఆడదానిలాగానే ఉన్నావా, సంతోషంగా ఉండాలి, మీ నానేమో అలా, కార్తీక్ ఏమో అలా ఉంటున్నాడు, చూస్తేనేమో ఎలా ఉంటున్నాయి, ఏంటి మీ ఇద్దరు ఇంత బాధపడుతున్నారనేసి కాంచన అడుగుతుంది. అయితే ఇక అమ్మ దీపను ఒట్టేయమని అడిగే ముందు, నువ్వు నాన్నతో కలిసి ఉంటానని నాకు మాట ఇవ్వని కార్తీక్ అడుగుతాడు. సో అంటే దీప హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి, సో ఆ విధంగా ఉండాలి, అలా చేయాలి అంటే నువ్వు నాతో కలిసి ఉండాలని కార్తీక్ అయితే మాట్లాడుతాడు. కార్తీక్ అలా మాట అనేసరికి చాలా భయపడుతుంది కాంచన. ఎందుకంటే నేను ఎన్నో బాధలు పడ్డాను, ఆ గాయాలను ఇంకా నేను మర్చిపోలేదు, ఇప్పుడు నేను నా భర్తతో కలిసి ఉండాలంటే ఎలా అని కాంచన అంటుంది. కొడుకు అడిగిన ఒక్క మాటతో కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒకవైపు అత్త కోడల మధ్య సెంటిమెంట్ అయితే బాగానే నడుస్తుంది. అయితే మరోపక్క దాస్ కనిపించడం పోతున్న పారిజాతం సహనం నశించిపోతుంది. పారిజాతం మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. జ్యోత్స్న నిజంగానే కిడ్నాప్ చేసిందా, మరి ఏం చేసిందా అనేది కూడా పారిజాతం భయపడుతూ ఉంటుంది. మరి ఇంకా వారసులను చంపాలనుకుని తెలిస్తే ఎప్పుడూ జ్యోత్స్నను చంపాలని పారిజాతం అనుకుంటుంది. అసలు నన్ను చంపాలని అనుకుంటే తాతయ్య ఊరుకుంటాడా, అసలు నేను వదిలేస్తాడా, గన్తో ఒక్కసారిగా షూట్ చేస్తాడు, ఎందుకు అలాంటివి అనేసి జ్యోత్స్న అంటుంది. అసలు ఆ రిపోర్ట్స్ అన్నీ అబద్ధమని, ఈ డ్రామా వెనుక ఎవరో ఉన్నారని, ఆ డాక్టర్ని ఎవరో మేనేజ్ చేస్తున్నారని నిజం తెలిపేటట్టు చేస్తానని శపథం చేస్తుంది జ్యోత్స్న మాటలు విన్న పారిజాతం ఒకవైపు భయం, మరోవైపు బాధ కలుగుతాయి. ఒకవేళ ఈ రిపోర్టు నిజమైతే నువ్వు సుమిత్ర కూతురువేనా, మళ్ళీ కళ్యాణి కూతురు ఎక్కడుంటుంది అని ఆలోచన పడుతుంది పారిజాతం. జ్యోత్స్న మాత్రం నిజాలు బయటకు తీస్తానని పారిజాతానికి అయితే చెప్తుందనమాట. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ అబద్ధమని జ్యోత్స్న ఎన్ని కట్టుకథలు వేసినా కూడా మళ్ళీ ఆ రిపోర్ట్స్ మళ్ళీ వేరే చోట వాళ్ళు తీయించుకున్నా కూడా అసలు నిజమైతే బయటపడుతుంది. అయితే ఇటు పక్క కార్తీక్ దీపులు చాలా బాధపడుతూ ఉంటారు. కాంచన వేసిన ప్రశ్నలు కార్తీక్ దీపుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీప చూసావా, అమ్మ మనల్ని ఎంతగా గమనిస్తుందో, మనం ఏం ఆలోచిస్తున్నామో తను కనిపెట్టేస్తుంది, అందుకే నేను నాతో కలిసి ఉండమని అడిగాను, కనీసం కొడుకు మాట వినైనా అమ్మ తన జీవితాన్ని బాగు చేసుకుంటుంది అనే నా ఆశ అని కార్తీక్ చెప్తాడు. అయితే అత్తయ్యకి నేను ఒక మాట ఇచ్చాను, బిడ్డని క్షేమంగా నీ చేతిలో పెడతానని, కానీ ఇప్పుడు నేను ఆ మాట తప్పిన మనిషిగా మిగిలిపోవాలా, అత్తయ్య అబద్ధాన్ని మోసాన్ని అస్సలు క్షమించరు, నిజం తెలిస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతారు, ఆ పాపని భరించలేనని దీప అంటుంది. అత్తయ్యకి చెప్పండి, పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పండి, ఎందుకంటే ఆ బిడ్డ మనకు దక్కదని అంటుంది దీప. సో ఈ విధంగా అయితే కార్తీక్ దీపలు బాధపడుతూ ఉంటారు. మరోపక్క దాస్ ఎక్కడున్నాడో తెలుసుకొని కాశీ అయితే ఇక తీసుకువస్తాడు దశరథ్ శివనారాయణ దగ్గర. ఎందుకంటే అసలు నిజం బయట పెట్టాలి, వాళ్ళు ఎంతో టెన్షన్ పడుతున్నారు. ఒక పక్క చూస్తే సుమిత్ర చాలా అనారోగ్యంగా ఉంది, మరో పక్క చూస్తే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. జ్యోత్స్న ఇక దాసుని చంపేస్తే ఒక పని అయిపోతుంది, ఈ దాసు వల్లే అసలు నిజం బయటపడుతుంది అనేసి జ్యోత్స్న పన్నాగం పన్నుతున్న విషయం కాశీకి తెలుస్తుంది. తన తండ్రి ఎక్కడ ఉన్నాడా అని అనుకున్నప్పుడు కిడ్నాప్ చేసిన జ్యోత్స్న ఎలాగెలానో కాశీ దాసు జాడ తెలుసుకొని తీసుకువస్తాడు.
నేరుగా శివనారాయణ దశరథ ముందైతే నిలబెడతాడు. అయితే "ఏంటి దాసు, ఏంటి కాశీ ఇలా వచ్చారు ఏంటి?" అని దశరథ శివనారాయణ అడిగితే, "మీకొక విషయం చెప్పాలి" అని అంటాడు. అయితే "ఒక విషయమా? ఏంటా విషయం? చెప్పు" అనంగానే జ్యోత్స్న ఎవరో కాదు నా కూతురే అని దాసు అసలు నిజాన్ని బయటపెడతాడు. అవునా? నీ కూతురని నువ్విప్పుడు చెప్తున్నావేంటి? అసలు నీ కూతురు ఎలా అవుతుంది? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? అని అంటాడు శివనారాయణ. లేదండి, జ్యోత్స్న ఎవరో కాదు నా కూతురే. నా సొంత కూతురు. మరి జ్యోత్స్న సొంత కూతురైతే మరి దశరథ కూతురు ఎవరు? సుమిత్ర కూతురు ఎవరు చెప్పు అంటే, ఆ దీపే ఈ దశరథ సుమిత్రల కూతురు. అదేంటి? అదెలా సాధ్యం అని శివనారాయణ అడిగితే అప్పుడు జరిగిందంతా చెప్తాడు. ఇలా ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఇలా బిడ్డని మార్చి దీపని వేరే చోట ఎక్కడో రైల్వే ట్రాక్ దగ్గర పడేయటం, అది వేరే వాళ్ళు తీసుకొని దీపని కాపాడుకోవటం ఇదంతా జరిగింది. మరి ఇన్ని రోజులు ఎందుకు దాచావు? ఎందుకు ఈ విధంగా చేశావంటే, ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్ చాలా బ్యాడ్‌గా ఉంది. సుమిత్రమ్మ చాలా ఆపదలో ఉంది. ఆవిడకి బోన్ మ్యారో ఇవ్వాలి. సో, జ్యోత్స్నది ఎలానో మ్యాచ్ అవ్వట్లేదు. దీపది మ్యాచ్ అవుతుంది అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు. మీరు ఒకసారి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే దీప సుమిత్ర కూతురు అనేసి నిజాన్ని మీకే తెలుస్తుంది అనేసి అసలు నిజమైతే బయటపెడతాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న దశరథ, శివనారి ఒక్కసారిగా షాక్ అవుతారు. మరోపక్క సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దీప చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయిని వదులుకోవడం చాలా కష్టం కాబట్టి జ్యోత్స్న ఎలానో తెలుసు జ్యోత్స్న నిజస్వరూపం. సో, ఇప్పటికి తెలుసుకొని ఇక దాస్ అయితే రిపోర్ట్స్ని తీసుకొని వస్తాడు. ఇదిగోండి చూడండి సుమిత్ర, దీపల రిపోర్ట్స్. వీళ్ళిద్దరూ డీఎన్ఏ టెస్ట్ చేపిస్తే తల్లి కూతుళ్ళని తేలింది. మీరొకసారి అంతగా భయపడి, అంతగా ఆలోచిస్తే మీరొకసారి దశరథ్, సుమిత్రమ్మలది, ఈ జ్యోత్స్నది మీరొకసారి రిపోర్ట్ తీయండి. లేదు నాది జ్యోత్స్నది ఒకసారి రిపోర్ట్ తీయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఎవరి కూతురో, ఎవరు కూతురో అనేది మీకే తెలుస్తుంది. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మీరు టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా వచ్చి నేను జ్యోత్స్న నా కూతురు అంటే ఎవరు నమ్మరు. ఎవరైనా సాక్ష్యాలు లేనిదే ఎవరు నమ్ముతారు చెప్పండి? మనందరం కలిసి హాస్పిటల్‌కి వెళ్ళి డీఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఆ టెస్ట్ ద్వారా అసలు నిజం బయటపడుతుంది. ఈ జ్యోత్స్న నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేస్తోంది. నా అడ్డు తొలగిస్తే ఈ నిజం ఇక్కడితో ఆగిపోతుంది అనేసి జ్యోత్స్న పన్నాగం పడుతుంది. సో, ఈ ఆస్తంతా తను కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. అందుకని ఈ విధంగా నేనైతే చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చి నిజం అనేసి ఈ విధంగా అయితే చెప్తాడు దాసు. మరోపక్క కాశీ కూడా అవును తాతయ్య, నీకు తెలీదు జ్యోత్స్న నాకు అక్క అవుతుంది. తను చేసే మోసాలని నేను వింటూనే ఉన్నాను. జ్యోత్స్న చాలా అంటే చాలా దుర్మార్గురాలు. మిమ్మల్ని అందరినీ చంపి ఆస్తి కొట్టేయాలని చూస్తుంది. ఒక్కోసారి దీపని చంపాలని ప్రయత్నం చేసింది. ఒకసారి సుమిత్రమ్మని చంపాలని ప్రయత్నం చేసింది. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసి దొరకకుండా మేనేజ్ చేసింది. ఒకసారి రౌడీలతో దీపం చంపాలని చూసింది. ఎందుకంటే ఎప్పటికైనా దీపే ఈ ఇంటి వారసురాలని తెలుసు. దీపని అడ్డు తొలగించుకుంటే తనే ఇంటి వారసురాలు అవుతుందని జ్యోత్స్న పన్నాగం పండింది. ఒకసారి సుమిత్రమ్మ ఇంట్లోంచి పారిపోతే అప్పుడు రౌడీలతో చంపాలని ప్లాన్ చేసింది. అప్పుడు దీపమ్మ కాపాడి సుమిత్రమ్మ రక్షించబడ్డారు. సో, చూశారు కదండి, ఎన్నో అఘాయిత్యాలు చేసింది. ఇప్పుడు నన్ను చంపాలనుకుంటుంది. ఇప్పుడు నాన్నని చంపాలని ప్లాన్ వేసింది. ఇలా ఎంతమందిని చంపుతుంది? ఇప్పుడు మేము కళ్ళు తెరిచి నిజం చెప్పకపోతే ఇంకా ఏమైనా చేస్తుంది, ఇంకెవరినైనా చంపుతుంది. ఇవన్నీ చేసే లోపల మీకు ఈ నిజం తెలియాలి, ఈ నిజం చెప్పాలని నేనే నాన్నని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాను. ఇప్పటికైనా నమ్మండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జ్యోత్స్న మంచిది కాదు. తన నిజస్వరూపం ఇలాంటిది. తన ఆస్తి కోసం ఏ విధానాన ఎవరినైనా చంపేస్తుంది. సొంత తల్లిదండ్రులనే చంపేస్తుంది. అలాంటి దాన్ని మనం ఒక్కసారిగా బయటికి పంపించేయటం బెటర్ అని చెప్పంగానే కాశీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే దశరథ, శివనారాయణ ముందు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి పద మనం అర్జెంటుగా వెళ్ళాలంటే ఎక్కడికి తాతయ్య ఏం జరిగింది అంటే ఒకసారి పదమ్మా మనం వెళ్ళాలి అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికైతే శివనారాయణ, దశరథ వెళ్తారు. అయితే వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు డిఎన్ఏ టెస్ట్‌లో అసలు నిజమైతే బయటపడుతుంది. ఎందుకంటే దశరథ సుమిత్రల కూతురు జ్యోత్స్న కాదు అనే నిజాన్ని దశరథ్ అయితే రిపోర్ట్స్‌తో సహా బయటైతే పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న దశరథ,
శివనారాయణ మరి ఏం చేస్తారు? ఒక్కసారిగా జ్యోత్స్న చేసిన పనికి పారిజాతం షాక్ అవుతుంది. ఎందుకంటే దాసుని కూడా చంపాలని చూసింది. తన కొడుకుని చంపాలని చూస్తే ఊరుకుంటుందా? జ్యోత్స్న చెంప పగలగొట్టింది పారిజాతం. అదేవిధంగా దాసు కూడా మంచి ప్లాన్‌తో డీఎన్ఏ రిపోర్ట్స్‌తో జ్యోత్స్న నిజ స్వరూపాన్ని కూడా బయటపెట్టాడు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి జరిగిన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్